I'm Dr. Ashrita, Consultant General Physician at Mark Hospitals. ఇవాళ బీపీ షుగర్ గురించి మాట్లాడుకుందాము. బీపీ అంటే లక్షణాలు ఏంటి, బీపీ వచ్చింది అని ఈ మధ్యన ఏంటంటే మనకి ఒక పర్టికులర్ సిమ్టమ్ అని కూడా ఉండట్లేదు. నార్మల్గా బీపీ చెకప్ చేసుకుంటే కూడా హై బీపీ లెవెల్స్ అనేవి రావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే కామన్గా వచ్చే లక్షణాలు ఏంటంటే హెడేక్, వామిటింగ్స్, కళ్ళు మస్కగా ఉండడము, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడము. హెడేక్ కూడా ఏంటంటే పర్టికులర్గా ఇక్కడ వస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చినప్పుడు కానీ కళ్ళు తిరగడం కానీ కళ్ళు మస్కగా అనిపించినప్పుడు ఒక్కసారి బీపీ చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ మధ్య చెప్పాను కదా, పర్టికులర్గా సిమ్టమ్స్ అంటూ ఏమి ఉండవు. మనం ర్యాండమ్గా ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటాం. అట్లా మామూలుగా బీపీ చెక్ చేసుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు ఎక్కువ రావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి బీపీ ఎక్కువ వచ్చింది అనుకుంటే మనం అది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒక్కసారి బీపీ వచ్చింది కాబట్టి నేను బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటాను అని కాదు, సీరియల్ మానిటరింగ్ అంటాము. ఒక 2-3 డేస్ కంటిన్యూస్గా బీపీ అనేది పర్టికులర్ టైమింగ్సే కాకుండా మార్నింగ్, ఈవినింగ్, నైట్ ఒకసారి 3 పూటలు ఒక 2-3 రోజులు చూసుకుంటూ ఆ 3 రోజులు కూడా ఎక్కువగా వస్తుంది అనుకుంటే అప్పుడు మనం బీపీ ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే బీపీ ట్రీట్మెంట్ అనేది యంగ్ వాళ్ళలో డిఫరెంట్గా ఉంటుంది, అలాగే వృద్ధాప్యంలో వేరే రకంగా ట్రీట్ చేస్తాము. అండ్ బీపీ ట్రీట్ చేయకపోతే ఏమవుతుందో చెప్తాము. కొంతమంది ఏమంటారంటే నాకు సిమ్టమ్స్ ఏం లేవు, జస్ట్ బీపీ ఒకటి వాల్యూ ఒకటే ఎక్కువ వస్తుంది, సిమ్టమ్స్ ఏమి ఉండట్లేదు, నేను ఎందుకు వేసుకోవాలి బీపీ ట్యాబ్లెట్ అంటారు. దానివల్ల ఏమవుతుందంటే మీకు సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, కానీ ఏంటంటే బ్లడ్ ఫ్లో ఏంటంటే ఒక కాన్స్టెంట్ ప్రెషర్లో వెళ్తూ ఉంటుంది బ్లడ్. అది ప్రెషర్ ఎక్కువ అవుతున్నప్పుడు ఏంటంటే లివర్కి, కిడ్నీకి వెళ్ళాల్సిన రక్తము సరిగ్గా వెళ్ళకపోవచ్చు. మీకు ఇమీడియట్గా ఏమీ సిమ్టమ్స్ అనేవి ఉండవు, కాకపోతే క్రమంగా కొన్ని 1 year 2 yearsలో ఏంటంటే ఆ కిడ్నీ వైటాలిటీ అనేది తగ్గుతుంది. లివర్కి వెళ్ళాల్సిన బ్లడ్ సరిగ్గా వెళ్ళకపోతే లివర్ ఫెయిల్యూర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇంటెస్టైన్స్కి వెళ్ళాల్సిన బ్లడ్ సరిగ్గా వెళ్ళకపోతే ఇంటెస్టైనల్ ఇస్కీమియా అంటాం, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఏంటంటే మనకి సిమ్టమ్స్ లేకపోయినా మనకి బీపీ ఎక్కువ ఉన్నప్పుడు దానికి కరెక్ట్గా ట్రీట్ చేసుకోవాలి. అండ్ ఇవాళ రేపు ఏంటంటే సిమ్టమ్స్ అనేవి ఉండకపోవచ్చు కూడా. సో ఉండకపోయినా సరే బీపీ ఎక్కువగా సీరియల్ మానిటరింగ్ ద్వారా బీపీ ఎక్కువ ఉంది అంటే కంపల్సరీ దాన్ని ట్రీట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డయాబెటీస్ అనేది 2 రకాలు ఉంటుంది, టైప్ 1, టైప్ 2. అండ్ ఈ మధ్యన ఏంటంటే ఏజ్కి సంబంధం లేకుండా వస్తుంది, చిన్నపిల్లల్లో కూడా రావచ్చు. 5 years 6 years వాళ్ళని ట్రీట్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే యంగ్ గ్రూప్లో ఏంటంటే ఫస్ట్ వాళ్ళది టైప్ 1 టైప్ 2 అని చూసుకోవాలి. టైప్ 1 అంటే ఇన్సులిన్ ఇస్తూ ఉంటాము, టైప్ 2 అనేది డ్రగ్స్ ఉన్నాయి దానికి. మందులు కూడా ఏంటంటే ఏజ్ గ్రూప్ బట్టి ఉంటుంది, యంగా ఓల్డా అనేది చూసుకుంటాం. దానికి తగ్గట్టు వాళ్ళకి ఓన్లీ షుగర్ అయినా బీపీ కూడా ఉందా, ఓన్లీ షుగర్ అయినా కొలెస్ట్రాల్ కూడా ఉందా, ఓన్లీ షుగర్ అయినా కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయా. సో అవన్నీ చూసుకుంటూ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంతేగాని మామూలుగా ఏదో ఒక టాబ్లెట్ వేసుకోవడం అనేది కాదు. సో అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి లాంగ్ టర్మ్లో షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 5 years 10 yearsలో కొంచెం రెటినోపతి అంటాం, అంటే రెటినా మీద ఎఫెక్ట్ పడుతుంది కంటిలో. ఇంకా న్యూరోపతి అంటాము. అండ్ అంటే టింగ్లింగ్, నమ్నెస్ అంటే మొద్దు బారిపోవడము, అరిచేతులు, అరికాళ్ళు ఇంకా మంటల్లాగా రావడం జరగవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే నెఫ్రోపతి అంటాం, అంటే కిడ్నీకి ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అలాంటివి కూడా ముందే అంటే అలాంటివి డిలే చేయడం కూడా జరుగుతుంది, కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని కరెక్ట్ మందు తీసుకుంటే. అండ్ అది వచ్చాక కూడా ఏంటంటే దానికి కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. సో అది ఏంటంటే మనం మల్టీడిసిప్లినరీ అప్రోచ్ అంటాం, అంటే ఆ కన్సల్ట్ స్పెషాలిటీస్తో మాట్లాడుకుంటూ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ మధ్యన కామన్గా ఫ్లూ అనేది ఇదివరకు ఏంటంటే వర్షాకాలంలోనే వచ్చేది, ఇప్పుడు వర్షాకాలంతో సంబంధం లేకుండా మొత్తం త్రూ అవుట్ ద ఇయర్, పెరినియల్ అంటాము, త్రూ అవుట్ ద ఇయర్ మొత్తం ఫ్లూ అనేవి సిమ్టమ్స్ రావడం జరుగుతుంది. సో ఫ్లూ అంటే ఏంటంటే ఇదివరకు ఓన్లీ జస్ట్ జలుబులాగా వచ్చి వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏంటంటే జలుబే కాకుండా ఫీవర్, కాఫ్, విపరీతమైన బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, నీరసము. అండ్ ఇదివరకు ఏంటంటే ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే
గొంతు వరకే ఉండేదన్నమాట ఇన్ఫెక్షన్ అనేది. ఇప్పుడు ఏంటంటే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే బ్రాంకస్, లంగ్స్ లోపల వరకు కూడా వెళ్తుంది. న్యూమోనియాస్ కూడా వస్తున్నాయి. కామన్ ఫ్లూ వల్ల ఇదివరకు ఓన్లీ కోల్డ్ వచ్చేది, ఇప్పుడు న్యూమోనియాస్ వరకు వెళ్తుంది. అండ్ అదేంటంటే పోస్ట్ కోవిడ్ ఇట్లా వైరస్లు కూడా వాటి మల్టిప్లికేషన్ పెరిగింది, వాటి పెథోజెన్సిస్ పెరిగింది, వాటి ప్యాటర్న్స్ కూడా మార్చుకోవడం జరుగుతుంది. అంటే సీజన్కి సంబంధం లేకుండా, ఏజ్తో సంబంధం లేకుండా, ఇదివరకు ఏంటంటే కొంచెం చిన్నపిల్లల వరకే వచ్చేది ఆర్ఎస్వి అనే వైరస్, ఇప్పుడు అట్లా కాకుండా పెద్దవాళ్ళలో కూడా వస్తుంది. సో ఈ ఏజ్ గ్రూప్ అనేది మ్యాటర్ కాదు వైరస్కి, అండ్ ఈ సీజన్ అనేది మ్యాటర్ అవ్వట్లేదు. సో ఏమన్నా మీకు ఫీవరు, జలుబు, దగ్గు అనేవి 3 రోజుల కంటే ఎక్కువగా వస్తుంది, మీకు ఇంకా ఫీవర్ తగ్గట్లేదు, హై గ్రేడ్, ఇంకా బాడీ పెయిన్స్ అవి వస్తుంది అంటే యూ హ్యావ్ టు సీక్ ఫిజిషియన్ ఒపీనియన్. ఇంకోటి ఏంటంటే మామూలుగా దాంతోపాటు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. అంటే ఫీవరే కదా అని నెగ్లెక్ట్ చేయడానికి లేదండి. ఇప్పుడు ఫీవర్తో కూడా బాగా న్యూమోనియా వచ్చి రెస్పిరేటరీ ఫెయిల్యూర్కి వెంటిలేటర్ వరకు వెళ్ళే పేషెంట్స్ ఉన్నారు. అండ్ జస్ట్ డెంగ్యూ వల్ల ఏంటంటే చనిపోయే వాళ్ళు ఉన్నారు. అంటే ప్లేట్లెట్స్ పడిపోయి వాళ్ళు డెంగ్యూ షాక్లోకి వెళ్ళిపోతున్నారు. అండ్ ఎక్కువ బ్లీడింగ్ అవడం వల్ల వేరే కాంప్లికేషన్స్ కూడా వస్తున్నాయి. సో ఏంటంటే ఫీవరే కదా అని దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. అండ్ మలేరియా, టైఫాయిడ్, మలేరియా అనేది మనం యూజువల్లీ ఫారెస్ట్ ఏరియాస్లో అట్లా ఎక్కువ చూస్తాం. బట్ ఇప్పుడు ఏంటంటే క్లైమేట్తో సంబంధం లేకుండా వాటర్ ఎక్కువ స్టాగ్నెంట్ ఉన్న ప్లేసెస్లో బ్రీడింగ్ జరుగుతుంటుంది కాబట్టి డెంగ్యూ, మలేరియా కూడా బాగా ఎక్కువైనాయి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హెల్త్ చెకప్స్. ఇదివరకు ఏంటంటే ఓన్లీ ఆ 60 years వాళ్ళకే మాస్టర్ హెల్త్ చెకప్స్, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్స్ అట్లా చేసుకోవడం జరుగుతుంది. అంటే ఏదైనా ప్రాబ్లమ్ ఎల్డర్లీలోనే ఉంటున్నాయి అనుకుంటున్నారేమో, బట్ అట్లా ఏం కాదండి. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. ఈవెన్ చిన్న పిల్లలకు కూడా హెల్త్ చెకప్స్ చేయించుకోవడమే బెటర్. మొత్తం ఒక ప్రొఫైల్ లాగా చేయించుకోవాలి. మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే సిబిపి, అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాము. అందులో హీమోగ్లోబిన్, ఇంకా WBC, ప్లేట్లెట్ ఇండిసెస్ అని ఉంటాయి, రెడ్ బ్లడ్ ఇండిసెస్, అవి పెరిఫరల్ స్మియర్ అంటే మనకి ఏమన్నా క్యాన్సర్ కణాలు ఉన్నాయా, బ్లడ్ క్యాన్సర్స్ అట్లా ఉండొచ్చు అనేది కూడా మనం సింపుల్ పెరిఫరల్ స్మియర్తో చూసుకోవచ్చు. అండ్ ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా చిన్నపిల్లలకు కూడా ఎనిమియా రావచ్చు కాబట్టి, రక్తహీనత అనేది ఏ ఏజ్ గ్రూప్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చూసుకోవాలి. అండ్ ఇంకొకటి థైరాయిడ్ అనేది టీనేజర్స్లో ఎక్కువ వస్తుంది. ఈ మధ్యన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల టీనేజర్స్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎస్పెషలీ ఫీమేల్స్లో చాలా ఎక్కువ అవుతుంది. సో వాళ్ళు కూడా ఏంటంటే ఏదో వెయిట్ గెయిన్ ఉంది, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీసే ఉన్నాయి, అప్పుడే మేము చేయించుకుంటామని కాకుండా ఒకసారి చేయించుకుంటే ఏంటంటే దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ వెళ్ళి అది వర్సన్ అవ్వకుండా ఉంటుంది. ఇంకొకటి RFT, LFT, రీనల్ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్. ఇవి రెగ్యులర్గా చేసుకోవడం వల్ల ఏంటంటే మనది లివర్ పరిస్థితి ఎట్లా ఉంది, కిడ్నీ ఎట్లా పనిచేస్తుందని తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి ఉండొచ్చు, పుట్టుకతో ఉండొచ్చు, లేదంటే ఫ్యామిలీ జీన్స్ నుంచి హెరిడిటరీ అంటాం అలా రావచ్చు. సో ఏంటంటే అట్లా హెరిడిటరీ ఉన్నవి మనకి సిమ్టమ్స్ వెంటనే ఏం రాకపోవచ్చు, అంటే కొన్ని ఇయర్స్ తర్వాత బయటపడుతుంది అది, ఒక 20 years, 30 years. సో ఇప్పుడు ఏంటంటే మామూలుగా రొటీన్ టెస్టులు చేసుకోవడం వల్ల ఏంటంటే సో ఆ ప్రాబ్లం ఉంది అని గ్రహిస్తే దానికి ట్రీట్మెంట్ అనేది ఎర్లీగా ఉంటుంది. ఆ ఎర్లీ స్టేజ్లో చేసిన ట్రీట్మెంట్ ఎఫెక్టివ్గా ఉంటుంది, ముదరకుండా ఉంటుంది ఏదైనా ప్రాబ్లం అయినా సరే. ఇంకోటి లివర్, కిడ్నీ, నెక్స్ట్ వచ్చేసి మామూలుగా షుగర్స్ ఇందాక చెప్పాను కదా. సో షుగర్ కూడా ఏ ఏజ్ గ్రూప్లో అయినా రావచ్చు, చిన్నపిల్లల్లో కూడా రావచ్చు కాబట్టి షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, ఈవెన్ బీపీ కూడా చిన్నపిల్లల్లో సపరేట్ కఫ్, వేరే కఫ్ ఉంటుంది, ఆ కఫ్ పెట్టి చూసుకోవాలి, అంటే వాళ్ళకి బీపీ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి. ఎప్పుడు స్పెషాలిటీ వాళ్ళని కలవాలి, ఎప్పుడు ఫిజిషియన్ దగ్గర కలవాలి అనే డౌట్ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే నాకు ఏ ప్రాబ్లం ఉందో నాకు ఎట్లా తెలుస్తుంది అన్న డౌట్ ఉన్నప్పుడు మీరు ఫిజిషియన్ దగ్గరకు వస్తే వాళ్ళు గైడ్ చేస్తారు మిమ్మల్ని. అంటే మీరు కార్డియాలజిస్ట్ని కలవాలా, కిడ్నీ స్పెషలిస్ట్, నెఫ్రాలజిస్ట్ని కలవాలా, లేదా న్యూరో ఫిజిషియన్ని కలవాలా అనేది మీకు ఫిజిషియన్ వాళ్ళు గైడ్ చేస్తారు. అంటే అప్పుడప్పుడు ఏంటంటే ఇట్లా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటాం, అంటే ఒక ప్రాబ్లం వల్ల మీకు అన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఫిజిషియన్ ఇస్ ద వన్ హూ విల్ హెల్ప్ యూ ఇన్ డీలింగ్ విత్ దట్. అప్పుడప్పుడు నాకు తెలిసిన ఒక పేషెంట్ రీసెంట్గా ఏంటంటే తనకి ఎప్పుడు
కడుపు నొప్పి అట్లా ఇబ్బంది ఉంటూ ఉండేది. పేషెంట్ ఏంటంటే ఎంతసేపు కడుపు స్కాన్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవడము, ఈ స్కాన్లు చేయడం, ఇవి తప్పితే ఎప్పుడు హార్ట్ వైపు అసలు వెళ్ళలేదు. అంటే అన్కామన్ ప్రెజెంటేషన్, ఆ చెస్ట్ డిస్కంఫర్ట్ ఉండేది, కానీ ఎక్కువ అబ్డామిన్ సిమ్టమ్స్ అని అనుకుని తను కలవడం కూడా ఫిజిషియన్ని కలవకుండా డైరెక్ట్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలిసింది. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆ లైన్లోనే ఆలోచిస్తూ ఉంటారు. సో తనకు చిన్న గాల్ స్టోన్ లాగా ఉంది, దానికి ట్రీట్ చేశారు, తగ్గుతూ ఉంది. బట్ ఏంటంటే మళ్ళీ ఒక 2 months తర్వాత మళ్ళీ హార్ట్ ప్రాబ్లంతో ప్రెజెంట్ అవ్వాల్సి వచ్చింది. యాంజైనా లాగా ప్రెజెంట్ అయ్యారు అనమాట. అంటే ఏమవుతుందంటే అప్పుడప్పుడు ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా అనుకునే విధంగా జరగకపోవచ్చు. ఫిజిషియన్ ఇస్ అ పర్సన్, అన్నీ చూస్తారు కాబట్టి, వాళ్ళు ప్రతి సిస్టమ్ని ఎగ్జామిన్ చేస్తారు కాబట్టి, సో అన్నీ రూల్ అవుట్ చేసుకొని ఆ పర్టికులర్ స్పెషాలిటీకి వెళ్ళాలనేది మిమ్మల్ని గైడ్ చేస్తారనమాట. మీ పర్సనల్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్ను సంప్రదించండి.